ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. క్రీస్తు యేసునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు వందనాలు నాయన. గడిచిన వారమంతా కూడా మమ్మ కాచి కాపాడి ఎలాంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని జయించే శక్తిని మాకు ప్రసాదించి ప్రతి విషయంలో మీరే సాయం చేసి ప్రతి పరిస్థితిని మనందరూ కూడా గట్టెక్కించి మా యొక్క ఆయుష్కాలం పొడిగించి మందరి జీవితంలో మరొక దినాన్ని ఈ విధంగా ప్రవేశపెట్టి మరికొన్ని మాటలు కొద్ది కాలపు ఆదివారపు సంఘ కొడుకులో కూడుకొని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేస్తున్న దేవా స్తోత్రాలు వందనాలు నాయన. వచ్చిన వింటున్న ప్రతి ఒక్క బిడని పేరు పేరు ముట్టండి, తాకండి, పరిశుద్ధపరచండి, బలపరచండి తండ్రి. ఇక సమయంలో పరిశుద్ధ గ్రంథముల నుంచి గొప్ప సంగతులు మేము పరిశోధన చేస్తూ చూడగా మందరికీ పరిశుద్ధ ఆత్మసాయాన్ని దయచేయండి దేవా. మాట్లాడే నాకు కూడా ఆత్మసాన్ని ప్రసాదించండి తండ్రి. నేను సత్యవాక్యం సరిగా విభజించి మాట్లాడే ఆత్మసాన్ని దయచేయండి తండ్రి. మనుషులు సంతోషపెట్టే మాటలు నేను మాట్లాడకుండా మిమ్మల్ని మాత్రమే సంతోషపెట్టే విధంగా మాట్లాడుకు కృప చూపండి దేవా. నన్ను నేను తగ్గించుకుని మేము హెచ్చిస్తూ మీకే కీర్తి మహిమ తెచ్చే విధంగా మాట్లాడే భాగ్యాన్ని ప్రసాదించండి తండ్రి. నా ద్వారా మాట్లాడే ప్రతి మాట వింటున్నందరి హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా పప్పును మా రక్షకుడును మీ ప్రియకుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుని బిడ్డలందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందనాలు. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా ఆదివారపు సంఘం కూడా కూరుకొని మరి ఒక సంగతిని నేర్చుకుని ఆలోచించే ధన్యత దయచేసిన తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. ఈరోజు దేవుడు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన గొప్ప అంశం మారు మనసుకు తగిన ఫలములు. మారు మనసుకు తగిన ఫలములు. చూడండి దేవుని బిడ్డలారా, మంచి వాక్య సందేశాలు వినే భాగ్యాన్ని ప్రతి ఆదివారం మనకు దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కానీ చాలామంది సమయాన్ని దేవుని కోసం ఉపయోగించే పరిస్థితిలో లేనట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అంటే దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమయాన్ని లోకం కోసమే, ఆయుష్కాలం అంతా కూడా లోకం కోసమే ఖర్చు పెట్టే పరిస్థితిలో ఉన్నారు. అంటే లోకంలో ఖర్చు పెట్టడానికి కూడా ఇచ్చిన సమయం సరిపోనట్టుగా మనకు కనబడుతున్నది. కానీ దేవుని బిడ్డలారా, మనం బ్రతికున్నప్పుడే వాక్యం వినాలి. చచ్చిపోయిన తర్వాత వాక్యం వినే అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు మనం ఆలోచిస్తే దేవుని బిడ్డలారా, ఇచ్చిన ఆయుష్కాలంలో లోకాన్ని అనుభవించడానికే సమయం లేనట్టుగా అగపడుతుంటే మరి అలాంటి వారి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే దేవుడు ఏది భవిష్యత్తు ఎలా ఉంటుంది, మనం ఏ విధంగా ఉంటే మనం పరలోకం వెళుతామనేది ప్రతిదీ కూడా ముందుగా బైబిల్ గ్రంథం ద్వారా మనకు చెప్పేశాడు. ఈరోజు దేవుని కోసం 1 గంట 2 గంటలు కూడా కేటాయించలేని వాళ్ళు కూడా భక్తులుగా చెలమనవుతూ ఉన్నారు. ఆలోచించండి. సంఘానికే రాలేని వాళ్ళు కూడా మేము పరలోకం వెళుతామని భ్రమలో బ్రతుకుతున్నారు. వాస్తవానికి సంఘంగా కొడుకోవాలని, సంఘములో పాల్గొనాలనేది దేవుడిచ్చిన ఆజ్ఞ కదా. అది మనిషి లేదా సంఘ కాపరి ఏర్పాటు చేసింది కాదు కదా.
మరి దేవుడు ఏదైనా నీ జీవితంలో చేస్తే అది నువ్వు దేవుడే చేశాడని చెప్తుంటే, వాస్తవానికి దేవుడు ఏది చేసినా అది సంఘ కొడుకుకి రాకుండా చేసేటట్టుగా ఉండదు. గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడు మన జీవితంలో ఏదైనా చేస్తే, మనకేమైనా ఇస్తే, ఆ ఇచ్చింది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మన సంఘ కూడిక ఆరాధనలో ఆటంకముగా ఉండదు. ఇది మీరు మనసులో పెట్టుకోవాలి, మనమంతా మనసులో పెట్టుకోవాలి. ఎందుకంటే తన సంఘానికి రాకుండా తన బిడ్డలకి ఏమి ఇయ్యడు. సంఘానికి రాలేని పరిస్థితుల్లో ఉండే విధంగా దేవుడు వాళ్ళకి అలాంటి మేలులు చేయడు. జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే మారు మనసుకు తగిన ఫలముల గురించి మనం మాట్లాడుకుంటున్నాం. మారు మనసుకు తగిన ఫలములు అంటే వాస్తవానికి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చే సమయానికి 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చే సమయానికి లోకమంతా ఎలా ఉందో తెలుసా అండి? లోకమంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నదో తెలుసా? ఒక్కసారి చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీలో రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మీ అపరాధముల చేతను పాపముల చేతను అంటే యేసుక్రీస్తు భూమి మీదికి అడుగుపెట్టే సమయానికి అప్పుడున్న లోకం ఎలాగుందట? చచ్చిపోయి ఉన్నదట. డెడ్ అయిపోయారట. అంటే ఇలా కూడా చనిపోతారా? ఇలా కూడా చావా? అంటే పాపాలు అపరాధాలు చేస్తూ కూడా చావొస్తుందా? అవును దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనం బ్రతికున్నప్పుడే వాక్యం వినాలి. ఎందుకంటే మనము చనిపోయిన వారి దగ్గరికి వెళ్ళి వాక్యము చెప్పలేము. సమాధి దగ్గరికి వెళ్ళి మనం ఎంతో మొత్తుకున్నా వాళ్ళ వాక్యం వినలేరు. మరి మనం బ్రతికున్నామంటే మనం భాగ్యవంతులము దేవుని దృష్టిలో. మనం గొప్పవారిగా ఉన్నప్పుడు ఆ వింటున్న వాక్యము, ఆ దేవుని మాట మన హృదయంలో ఒక వజ్రంలాగా దాచుకోవాలి దేవుని బిడ్డలారా. ఎందుకంటే యేసు ప్రభు వారు భూమి మీదకి అడుగుపెట్టే సమయానికి అందరూ చచ్చినట్టుగా ఉన్నారట. చనిపోయాను, కొన ఊపిరితో కూడా లేరు వాళ్ళు. కొన ఊపిరితో ఉంటే కనీసమైనా ఏదైనా హాస్పిటల్కి తీసుకెళ్ళిన వైద్యం చేసి ఏదో వాళ్ళకి బ్రతికించుకోవచ్చేమో. కానీ ప్రభువారు వచ్చే సమయానికి, మరి పౌలు గారు ఈ పత్రిక రాసే సమయానికి ఎలా ఉంది పరిస్థితి అంటే అందరూ చచ్చిపోయారు. అంటే పాపాలు చేస్తే కూడా చచ్చిపోతారా? అపరాధాలు చేస్తే కూడా చచ్చిపోతారా? అవును దేవుని బిడ్డలారా. దేవుణ్ణి ఎరగక, దేవుని మాటలకు లోబడక, దేవుని కోసం బ్రతకని వారు అంతా కూడా దేవుని దృష్టిలో చచ్చిపోయారని అర్థం. ఎందుకంటే మన పేరు గవర్నమెంట్ లిస్టులో ఉండొచ్చు, మన పేరు ఆధార్ లిస్టులో ఉండొచ్చు, మన పేరు మున్సిపల్ ఆఫీసులో ఉండొచ్చు. కానీ ఎవరైతే దేవుని కోసం బ్రతకడం లేదో, దేవుని ఎరుగక బ్రతుకుతున్నారో అలాంటి వారు దేవుని దృష్టిలో ఎప్పుడో చనిపోయారు. అర్థమన్న దేవుని బిడ్డలారా, ఎప్పుడో చనిపోయారు. అది అందుకే అదే అంటున్నాడు అక్కడ, మీ అపరాధముల చేతను పాపముల చేతను మనము వాళ్ళు చచ్చిన వారిగా ఉన్నాము ఒకప్పుడు. అలా చచ్చిన వారిగా ఉన్న మనల్ని, అలా చచ్చిన వారిని అంటే చూడండి, చనిపోయిన శవాన్ని లేపడం కష్టం కదా. చనిపోయిన శవాన్ని లేపడం కష్టం. అందుకే లోకాన్ని అనుభవిస్తున్న వాళ్ళని మార్చడం కూడా అంతే కష్టం. ఎందుకంటే లోకాన్ని అనుభవిస్తున్న వారికి దేవుని మాటలు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. ఏ విధంగా అయితే లోకాన్ని అనుభవిస్తున్న వారికి, లోకములోనే ఉంటున్న వారికి దేవుని మాటలు ఏ విధంగా ఎక్కవో, అదే విధంగా చనిపోయిన శవాన్ని బతికించడం కూడా అంతే కష్టం. కానీ ప్రభు భూమి మీదకి వచ్చి పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపడి ఉన్న మనల్ని, లోకములో బ్రతికున్నాము, గవర్నమెంట్ లిస్టులో బ్రతికున్నాం, కానీ దేవుని దృష్టిలో చచ్చిపడి ఉన్న మనల్ని రక్షణ అనే ఒక గొప్ప భాగ్యము ద్వారా, రక్షణ అనగానే నిన్నుల మునికి బయటికి రాగానే కాదు, అది మాత్రమే కాదు. రక్షణ అనగానే నీలో నుండి బయటికి రావడమే కాదు, చచ్చి ఉన్న మనల్ని బ్రతికించడమే
రక్షణ. ఒకనాడు మనము చచ్చిపడి ఉన్నాం, కానీ మన తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనల్ని బ్రతికించుకున్నాడు. అంతకుముందు దేవుని బిడ్డలారా, బాప్తిజం అనే కార్యక్రమం ద్వారా ఆ పరిశుద్ధ దేవుని ఆజ్ఞ ద్వారా మనందరూ కూడా బ్రతికించుకున్నాడు. బ్రతికింపబడిన మనము ఎలా బ్రతుకుతున్నాం అనేది ప్రశ్న. అందుకే దేవుని బిడ్డలారా, కొన్ని సంవత్సరాలుగా మనమంతా బైబిల్ గ్రంథంలో నుంచి ఎన్నో మాటలు నా ద్వారా మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే మీరు వింటున్న ఈ మాటలు మన జీవితంలో, మీ జీవితంలో ఏమైనా ప్రయోజనకరంగా ఉన్నాయా? ఆ మాటలు మీ జీవితంలో ఏమైనా మిమ్మల్ని మారుస్తున్నాయా అని పరిశీలన చేసుకోవాలి, చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనము ఎలాగుండాలంటే, మనము ప్రతి ఆదివారం సంఘానికి వస్తున్నాము, వెళుతున్నాము, మళ్ళా వస్తున్నాము, వెళుతున్నాము. వింటున్న మాటలు మన బ్రతుకుని ఏమైనా మారుస్తున్నాయా? ఆ మాటలను బట్టి మనం ఏమైనా మారుతున్నాము అని పరిశీలన చేసుకోవాలి. మన ఉద్యోగం జాయిన్ అయినప్పుడు మన జీతం పెరుగుతుందా లేదా మనము చూసుకోమండి? జీతం పెరగాలంటే ఏమి చేయాలో కూడా మనం ప్రయత్నం చేయమా? ఇవన్నింటి దగ్గర జాగ్రత్తలు తీసుకుంటున్న మనము మన ఆత్మీయ జీవితానికి వచ్చే సమయానికి ఏదో వచ్చి వెళ్ళిపోతున్నామంటే కాదు దేవుని బిడ్డల. ఎందుకంటే మనం ఎన్ని మాటలు వింటున్నప్పుడు మనం ప్రతి దినము చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఇది ఆత్మీయ జీవితము. ఏది రక్షణ అనేది ఆత్మీయ జీవితానికి సంబంధించింది. చచ్చిన మనల్ని బతికించాడు ప్రభు, మరలా చనిపోకుండా చూసుకోవాలి. అర్థముందా దేవుని బిడ్డలారా? చచ్చిపడి ఉన్న మనల్ని బతికించిన మన ప్రభువు. మనం అంటూ ఉంటాము, ఇశ్రాయేలీలు చాలా విసిగించారండి దేవుని మాట్లాడుతూ ఉంటాం. వాస్తవానికి మనము కూడా దేవుని విసిగిస్తున్నామండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా శిలువ త్యాగం చేసి, ఆ శిలువను మోసి, శిలువ మీద ప్రాణం పెట్టి చనిపోయి 3వ దినాన లేచి తండ్రి కుటుంబాశ్రమంలో ఉన్నా కానీ యేసు ప్రభుకి నెమ్మది లేదు. ఆయన నెమ్మదిగా లేరు. ఎందుకు నెమ్మదిగా లేరంటే, మనము ఆత్మీయంగా బాగుంటేనే ప్రభువుకు నెమ్మది ఉంటుంది దేవుని బిడ్డలారా. ఎందుకంటే మనల్ని ఈ సంఘములో నాటింది మనము కూడా ఫలించాలని, మనము కూడా మన జీవితాల్లో కూడా ఆత్మీయ ఫలం ఉండాలని కదా. మారు మనసుకు తగిన ఫలాలు మనలో కనబడాలి కదా. ఆలోచించండి బాగా దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. చదవమ్మా. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన తండ్రి అయిన దేవుడు మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాడు. బ్రతికింపబడిన మనము ఏ రోజుకు ఆ రోజు పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఇన్ని మాటలు దేవుడు మాకు చెప్తున్నాడు కదా. ఈ మాటలను బట్టి మేమేమైనా మారుతున్నామా లేదా? ఎందుకంటే ఒక కత్తిని తీసుకొని ఎంత పదును చేస్తే అది అంత పదునవుతుంది, అవునా కదా? కత్తిని ఎంతగానో పదును చేస్తే అంతగా పదునవుతుంది. ఇంత వాక్యం వింటున్న మనము ఎంత దేవునిలో ఎదుగుతున్నాం అనేది చాలా చాలా ప్రాముఖ్యం దేవుని బిడ్డ. ఎందుకంటే మోసపోవద్దు. చచ్చిన మనల్ని బతికించాడు. కొన ఊపిరిలో కాదు, ఐసీలో ఉంటే కాదు, చచ్చిన మనల్ని ఆత్మీయంగా బ్రతికించాడు. లోకములో ఎంతో మంది ఇప్పటికి చచ్చిపడి ఉన్నారు, కానీ మనని బ్రతికించుకున్నాడు, సంఘములో నాటుకున్నాడంటే కారణం ఏంటి? మన మీద గొప్ప వాళ్ళేమో చెడ్డ వాళ్ళని కాదు, మనల్ని నాటింది ఆత్మీయంగా ఫలాలు మారు మనసుకు తగిన ఫలాలు మనము పెంచుకోవడానికి, ఫలించడానికి. భూమి మీద దేవుని బిడ్డలారా కాలాన్ని బట్టి ఫలాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడైతే సమ్మర్ కాబట్టి ఇప్పుడు మ్యాంగో ఫలాలు కనబడుతూ ఉంటాయి, సీజనల్ ఫ్రూట్స్ వస్తూ ఉంటాయి. అవన్నీ దేన్ని కూడా వదిలిపెట్టకుండా మనము తినేస్తూ ఉంటాం కదా. ప్రతిని మనం అనుభవిస్తూ ఉంటాం. ఆ కాలాన్ని బట్టి వచ్చే ప్రతి ఫలాన్ని మనం అనుభవిస్తున్నప్పుడు మనము దేవునిలో మనం ఫలించకూడదా? మనము కూడా ఫలించాలి కదా. మన జీవితంలో కూడా దేవుడు కాలానుగుణంగా ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని మాటలు వింటున్న మనలో ఎంత ఫలితం ఉన్నది అనేది కూడా దేవుడు కనబడాలి కదా.
ఆలోచించండి దేవుని బిడ్డలారా, మారు మనసుకు తగిన ఫలము. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని బ్రతికించుకున్నాడు. మనము సంఘానికి వచ్చి సంఘములో 1 గంట 2 గంటలు మనం కూర్చొని ఇక్కడ ఉన్నంతసేపు మనము కొంచెంసేపు ఏదో భక్తులంగా అగుపడితే కాదు. యేసు ప్రభుకి అన్ని తెలుసట. మన అంతరింద్రియములు ఏముందో ప్రభువుకి అన్ని తెలుసటండి. మనం యాక్టింగ్ చేసి దేవుణ్ణి మోసం చేయలేము. మనము నటించి దేవుణ్ణి సంఘకాపని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మోసం చేయలేము. చూడండి, ప్రభువారు మాట్లాడుతున్నారు. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాల్లో చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయము 24-25 వచనాలు దేవుని బిడ్డలారా. యోహాను సువార్త 2వ అధ్యాయం 24-25 వచనాలు. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, కొందరిని కాదు. మన మనసులో ఏముందో, మన హృదయంలో ఏముందో, మన ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటామో, బయట ఉన్నప్పుడు ఎలా ఉంటామో, సంఘములో ఉన్నప్పుడు ఎలా ఉంటామో, లోకంలో ఎలా ఉంటాం, ప్రతిని ఎరిగినవాడు ఆయన. ఆయనని మనం మోసము చేయలేము. ఆయన అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన వాళ్ళని వాళ్ళు వశం చేసుకోవాలని ప్రయత్నం చేసినా కానీ అన్ని ఎరిగినవాడు వాళ్ళ వశం కాలేదట. ఆయన ప్రభువారికి ఏం తెలుసటమ్మా? యేసు ప్రభువారికి ఏం తెలుసండి? మనుషుని యొక్క ఆంతర్యము ఏమిటో ఎరిగినవాడట. మంచి చదువుమ్మా. ఆయన మనుష్యుని ఆంతర్యము ఎరిగినవాడు కనుక ఎవడు కూడా మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యము చెప్పనక్కర్లేదు. అర్థముందండి? ఆయనకు అన్ని తెలుసు. నువ్వు ఎవరో నీ గురించి నా గురించి వచ్చి ఆయనకు సాక్ష్యం చెప్పవలసిన అవసరం లేదు. ఆయనకు అన్ని తెలుసు. చాలామంది మనమాలనే మరి క్రైస్తవుని మాట్లాడుతూ ఉంటారు. యేసుపు 2వ రాకడలో అట 2 గ్రూపులు చేస్తారటండి. ఇదే మాట్లాడుతూ ఉంటారు. ప్రభువు అట 2వ రాకలో 2 గ్రూపులు చేస్తారట. ఒక గ్రూప్ ఏమో మేకలట, ఇంకో గ్రూప్ ఏమో గొర్రెలట. గొర్రెలేమో కుడివైపు ఉంటాయట, మేకలేమో ఎడమవైపు ఉంటాయట. అవి ఆయన రావాలా అండి? మనకు తెలియదా మనం మేకలమో గొర్రెలమో? మనకి తెలియదా మనం ఎక్కడున్నామో? ప్రభు వస్తే తప్ప మనం మేకలమో గొర్రెలు మనకు తెలియకుండా మనమా? అన్నీ మనకు తెలుసు, కానీ ధిక్కరిస్తున్నాం. దేవుణ్ణి గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ మనకు తెలుసు. ఏది చెయ్యాలో ఏది చెయ్యొద్దు అన్ని తెలిసి మనం చేస్తున్నాం తప్పులు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, మనకు తెలిసే చేస్తున్నాము. ప్రభువారు వస్తేనే మేకలు గొర్రెలు కాదు. వాస్తవానికి నువ్వైనా నేనైనా మనకిప్పుడు బాగా తెలుసు మనం మేకల గుంపులో ఉన్నామో గొర్రెల గుంపులో ఉన్నామో. తెలియదా అండి? ఖచ్చితంగా మనకు తెలుసు. అందుకే తెలిసిన మనల్ని మేకల గుంపులో ఉండకుండా చూసుకోవడానికి ఈ మాటలు మాట్లాడుతున్నాడు. మనం మేకల గుంపులో ఉంటే మనము నరకానికి పోతాము. కాబట్టి ఇంకా కూడా ప్రేమ చేత మనకు అవకాశం ఇస్తూ ఇంకా ఎన్నో మాటలు మనతో మాట్లాడుతూ నాకు అన్నీ తెలుసు. అందుకే దేవుని బిడ్డలారా, మనకి ఎవరో వచ్చి మన తప్పు ఎత్తి చూపాల్సిన అవసరం లేదు. మన తప్పును మనమే పరీక్షణ చేసుకుంటే ఎంత బాగుంటుందండి. ఇప్పుడు మనం ఇన్ని మాటలు వింటున్నాము, దేవుని మాటలు ఇన్ని దేవుని మనతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటల్ని బట్టి మనం ఎంతగా దేవుని దగ్గర అవుతున్నాము, ఎంతగా ఆత్మీయ ఫలిస్తున్నామని మనం చూసుకుంటూ మనం ఏదైనా తేడాలుంటే వాటిని మార్చుకుంటూ ఉంటే మనకి ఎవరో వచ్చి మన తప్పు ఎత్తి చూపించే అవసరం ఉండదు కదా. అవునా కదా? అంటే మనని మనము పరీక్ష చేసుకోవాలి, మనని మనం సర్దిద్దుకుంటూ ఉండాలి. చూడండి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తా ఉన్నారు. యేసు ప్రభు వారు ఒక ఉపమానం మాట్లాడుతూ ఉన్నారు. లూకా సువార్త 13వ అధ్యాయము 6-9 చదువుకుంటే, లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుంచి 9వ వచనం వరకు. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం నుండి 9వ వచనం వరకు దేవుని బిడ్డలారా, మరియు ఆ యేసు ప్రభు వారితో ఉపమానం చెప్పారట. ఒక మనుషుడట ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు నాటాడట. ద్రాక్ష తోట బానే ఉంది కదా, ద్రాక్ష తోటలో అంజూరపు ఒక చెట్టు ఎందుకు? ఎప్పుడైనా ఆలోచించారా?
ఇది మేము చిన్నగున్నప్పటి నుంచి వింటున్నామండి, ద్రాక్ష తోట అంజూరపు చెట్టు మాకు తెలుసు అనుకుంటున్నారా? అసలు ద్రాక్ష తోట ఎవరు, అంజూరపు చెట్టు ఎవరు? మరి ఒక మనుషులట ద్రాక్ష తోటల్లో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఎందుకు నాటబడి ఉంది? ద్రాక్ష తోట బానే ఉంది కదా, మరి అంజూరపు చెట్టు నాటడం ఏంటి, నాటబడి ఉండడం ఏంటి? బాగా ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈ ద్రాక్ష తోట అనేది లోకమండి, అంజూరపు చెట్టు మనమే, నువ్వే, నేనే అంజూరపు చెట్టు. ఆ ద్రాక్ష తోట బానే ఉన్నది. ద్రాక్ష తోట అనగా ఈ లోకములో ఉన్న ఈ సృష్టి అంతా బాగానే ఉన్నది. ఈ లోకములో ఉన్న మరి సర్పంతో దేవునికి ప్రాబ్లం లేదండి, పులితో సింహాసనంలో దేవునికి అస్సలు ప్రాబ్లం లేదండి, ఖడ్గ మృగాలతో దేవునికి ఏమాత్రము ప్రాబ్లం లేదండి. ప్రాబ్లం ఎవరితో? మనతోనే ప్రాబ్లం, నీతోనే ప్రాబ్లం, నాతోనే ప్రాబ్లం దేవునికి. ఎందుకంటే వాటితో ప్రాబ్లం లేదు, అది బాగానే ఉన్నది. లోకములో ప్రకృతిలో ప్రతి జంతువు, ప్రతి పక్షి వల్ల, దేని వల్ల ప్రాబ్లం లేదు. అవి దేవుని మీద ఆధారపడుతున్నాయి. వాటికి ఏమైనా అవసరం వస్తే అవి దేవుని కృప కోసం ఎదురు చూస్తున్నాయి. కానీ మనము మన సొంత ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతాం. మనకి ఏది నచ్చితే అది చేస్తాం, మనం ఏది ఇష్టపడితే అది చేస్తాం. కానీ మనం ఏం రాసుకుంటాం ఇంట్లో? క్రైస్ట్ ఈజ్ హెడ్ ఆఫ్ దిస్ హౌస్ అట. అంటే యేసుక్రీస్తు ఈ కుటుంబానికి యజమాని. మరి యేసుక్రీస్తు కుటుంబానికి యజమాని అయితే యేసు ప్రభు మాటలు ఆ కుటుంబంలో నడుస్తాయండి. భర్త మాటలు, భార్య మాటలు మీకు నచ్చిన విధంగా బ్రతుకుతారో, మీకు నచ్చిన విధంగా మరి పెళ్లిళ్ళు చేసుకుంటారో, మీకు నచ్చిన విధంగా జీవిస్తారు తప్ప యేసుక్రీస్తు కృపకి, ఆయన మాటకు లోబడే పరిస్థితి కుటుంబాల్లో ఉన్నదా ఈరోజు? లేదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే అదే చెప్తున్నాడు అక్కడ. వాస్తవానికి ఈ ద్రాక్ష తోటని, ఈ ప్రకృతి సృష్టి బాగానే ఉంది, అందులో ఉన్న అంజూరం చెట్టైనా మనమే, మన పరిస్థితి బాగలేదని అక్కడ చెప్తున్నాడు ప్రభువారు ఉపమానం. ఒక మనుష్యుడు ద్రాక్ష తోటలో అంజూరం చెట్టు నాటబడి ఉన్నదట ఒకటి. అతడు దానికి పండ్లు వెతకడానికి వచ్చాడట. దేని దగ్గరకు వచ్చాడు? ద్రాక్ష తోటలో అన్ని పండ్లు ఉన్న అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చాడట పండ్లు వెతకడానికి. వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అంటే దాని అర్థం ఏంటి? మన జీవితంలో మన ప్రభువు మనం చచ్చిన మనని బతికించుకున్నప్పుడు మనలో మారు మనసుకు తగిన ఫలములు లేకపోతే కూడా మన పరిస్థితి కూడా అంజూరపు చెట్టులాగే ఉంటుంది. అక్కడ అంజూరపు చెట్టును ఏం చేశాడో చూడండి, ఫలాలు లేకపోతే. కనుక అతడు ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ చెట్టుకి పండ్లు వెతకవచ్చుచున్నాను. కొన్ని సంవత్సరాల నుంచి మనం వాక్యం వింటున్నామా? కొన్ని సంవత్సరాలు దేవుడు వాక్యంలో మనతో మాట్లాడుతున్నాడా? ఇన్ని మాటలు వింటున్నా మనం ఫలించకపోతే మన పరిస్థితి కూడా అంజూరపు చెట్టులాగే అయిపోతుంది అనేది మనకు అర్థం కావడానికి ప్రభువారు మాట్లాడుతున్నారండి. ఎందుకంటే ఇన్ని మాటలు దేవుడు చెప్తున్నాడంటే దాని ఉద్దేశం ఏంటి? ఈ మాటలకు లోబడి మనం బ్రతకాలి, మనం ఇంకేదైనా మానవలసి ఉంటే మనం మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలనే కదా. వింటూ మొదలుపెడితే మాత్రం దాని వలన ఏ మాత్రం మీకు ప్రయోజనం ఉండదండి. ఎందుకంటే ఏదో ఒక మాట మనకి ఖచ్చితంగా మన తప్పు ఎత్తి చూపిస్తుంది. ఇమీడియట్గా దానికి లోబడి మన తప్పు దిద్దుకోవడానికి దేవుడు ఇన్ని మాటలు చెప్తా ఉంటాడు. ఏమీ దొరకలేదట. దీన్ని నరికివేస్తాడండి దేవుడు. నరికివేస్తాడా? నరికివేస్తాడు. మరి ఎంతకాలమని చూస్తాడు? అవసరమైతే తీసివేస్తాడు. నరికివేయండి అనగానే అక్కడ ప్రభువారు వాస్తవానికి తండ్రి అనే దేవుడు దాన్ని నరికేయమంటున్నాడు. కానీ యేసు ప్రభువారు మన కోసం ప్రాణం పెట్టిన మన ప్రభు, రక్తం చిందించిన మన ప్రభు మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రిని బతిమలాడుకుంటున్నాడు. తండ్రి ఇంకొక సంవత్సరం ఆగు తండ్రి, ఇంకొక ఇంకా ఎన్నో అంశాలు నా బిడ్డలకి చెప్తాను తండ్రి, ఆ అంశాలతో నేను మార్చుకుంటాను. ఇంకొక సంవత్సరం తండ్రి, ఇంకా 2 సంవత్సరాలు. ప్రభువు విజ్ఞాపన చేస్తున్నాడు తండ్రి దగ్గర. చదవమ్మా. దీన్ని నరికివేయము,
దీని వలన ఈ భూమియు ఏల వ్యర్థమైపోవునని ద్రాక్ష తోట మాలి అయిన తండ్రి అయిన దేవునితో చెప్పారట. అయితే అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి, ఇక్కడ యేసు ప్రభు వారు రిక్వెస్ట్ చేస్తున్నారు ఈ తండ్రి అయిన దేవుని, దాన్ని నేను ఏం చేస్తాను, దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయు మట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండనియ్యి. అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చూడండి దేవుని బిడ్డలారా, ఇదేదో ద్రాక్ష తోట అంజూరం చెట్ల గురించి మనకు తెలియదని కాదు ఇక్కడ చెప్పేది. మనము ఆ కాలంలో ప్రభువారు ఈ ఉపమానం చెప్పే కాలంలో, ఆ కాలంలో ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉన్నాయి, అంజూరపు చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనుషులకు అర్థం కావడానికి, మనకు కూడా తెలుసు ద్రాక్ష తోట అంజూరపు చెట్టు కదా, మనకు అర్థం కావడానికి చెప్తున్న మాటలు ఇంకా దేవుని విసిగిస్తే, ఇంకా దేవుని బాధ పెడితే మనకు మంచిది కాదండి. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినకపోతే వాళ్ళు బాగుపడరు. అర్థముందా అండి? అమ్మ నాన్నల మాటలు పిల్లలు వినకపోతే వాళ్ళు బాగుపడరు. తల్లిదండ్రులు కోపం వచ్చి మా ఉసురు తాకుతుందనే పరిస్థితి తెచ్చుకునే పిల్లలు కూడా చాలామంది లోకంలో ఉన్నారు. అదే విధంగా దేవుణ్ణి బాధ పెట్టినా మనమేమీ బాగుపడం. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆయన మాటలకు లోబడితే చాలా చక్కగా ఉంటాము, చాలా ఆనందంగా ఉంటాం, దేవునిలో ఉంటాం, దేవుని కొరకు బ్రతుకుతూ ఉంటాం. కానీ ఆయన మాటలను పక్కకు పెట్టేసి మనము కూడా ఏదో వెళుతున్నాం అనే విధంగా ఉంటే ఖచ్చితంగా మన ఆత్మీయ జీవితానికి అది లాభము కాదు దేవుని బిడ్డలారా. అందుకే ఏమన్నాడమ్మా, చదవమ్మా, ఈ సంవత్సరము కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను. చూడండి దేవుని బిడ్డలారా, మనము ప్రతి ఆదివారం సంఘానికి ఖచ్చితంగా రావాలి, సంఘంలో ఉండాలి. వాళ్ళు ఎవరైనా సరే దేవుడు ఈ విషయంలో మాత్రం ఒప్పుకోడు. ఎందుకంటే కారణాలు నాకు చెప్పిన అవునా అని అనొచ్చు, కానీ దేవుడు ఈ విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు. దయచేసి సంఘానికి వచ్చే విషయంలో ఎవరు కూడా అశ్రద్ధ చేయకూడదు. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. ఇక్కడ నేను మోసపోను, దేవుడు మోసపోడు. నాకు మోసం లేదు, మీకే. ఎవరైతే మరి డుమ్మాలు కొడుతున్నారో, ఎవరైతే రావడం లేదో వాళ్ళే మోసపోతున్నారో ఆత్మీయ జీవితంలో. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని బిడ్డలారా. ఎందుకంటే జంతువులు, పక్షులు అవన్నీ కూడా తమకు ఆహారము కావాలన్నప్పుడట ఆయన కృప కోసం ఎదురు చూస్తున్నాయట, ఆయనను అడుగుతున్నాయట, ఆయన ఇస్తున్నాడట, అవి ఆనందిస్తున్నాయని కీర్తన గ్రంథంలో రాసిన మాట. 104వ కీర్తన 25 నుంచి 29 వరకు చూస్తే దేవుని బిడ్డలారా, కీర్తన గ్రంథం 104వ అధ్యాయము 25 నుండి 29 వరకు. విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేనన్ని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులు ఉన్నవి, అందులో ఆ సముద్రంలో ఓడలు నడుచుచున్నవి, దానిలో ఆటలాడుచు నువ్వు నిర్మించిన మకరములున్నవి, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ నీ దయ కొరకు కనిపెట్టుచున్న. ఏంటండి? జంతువులు, పక్షులు, సముద్రములు ఉన్న జలరాశులు, ఇవన్నీ కూడా మకరములు, ఇవన్నీ కూడా దేవుని యొక్క దయ కొరకు కనిపెడతా ఉన్నాయట. ఆలోచించండి. అంటే అవి దేవునికి లోబడుతున్నాయి, దేవుడు ఆహారం ఇచ్చినప్పుడు తింటున్నాయి. అసలు మనం లోబడందంటే మనమే, లోబడందంటే మనిషే దేవుని బిడ్డలారా. అందుకే అంటున్నాడు అక్కడ, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చినవని ఇవన్నీ నీ దయకుడు కనిపెట్టుచున్నవి, నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును, నీవు గుప్పును విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును, నీవు ముఖము మరుగు చేసుకునగా అవి కలతపడును అని. ఎంతగా దేవుని మీద ఆధారపడుతున్నాయో చూడండి దేవుని బిడ్డలారా. ఎంతగా నోరు లేని మూగ జంతువులు అండి అవి. మనకి
నోరున్నది, ఇంత పెద్ద నాలుగున్నది, ఎన్నో మాట్లాడుతూ ఉంటాం అవకాశం ఇస్తే. కానీ వాటికున్న జ్ఞానం కూడా మనకు కనబడడం లేదు. చూడండి, నీవు 29వ వచనం 104వ కీర్తన, నీవు ముఖం మరుగు చేసుకుని అవి కలతపడును, నీవు వాటి ఊపిరి తీసిపోయినప్పుడు అవి ప్రాణములు విడిచి మంటి పాలగును. మనం మంటి పాలగుతామా? మనకి బ్రతుకుంది కదా, వాటికి బ్రతుకు లేదు కదా. ఒకసారి చనిపోతే ఇక మట్టిలో కలవలసిందే కదా. జంతువులైనా పక్షులైనా కానీ ఒక్కసారి మంటి పాలైతే, చచ్చిపోతే వాటికి మరొక జీవితం, మరొక బ్రతుకు లేదు కదా. మరి మనకుంది కదా దేవుని బిడ్డలారా, మనకు చనిపోయిన తర్వాత కూడా బ్రతుకున్నది కదా. అందుకే బ్రతుకున్నప్పుడే వాక్యం వినమంటున్నాడు కదా దేవుడు. విన్న మాటల వచనం హృదయం దాచుకోమంటున్నాడు కదా. ఏ రోజు కా రోజు నీ ఆత్మ జీవితాన్ని పరిశీలన చేసుకోమంటున్నాడు కదా. నువ్వు విన్న మాటలు నీ జీవితం ఎలా పనిచేస్తున్నాయి, నువ్వు ఎలా నీ జీవితాన్ని మార్చుకుంటున్నావో చూసుకోమంటున్నాడు కదా. ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకే మనని మనం పరీక్ష చేసుకోవాలని. ఎవరో వచ్చి నీ షర్టు మీద మరకుందని చెప్పే పరిస్థితిలో మనం ఉండొద్దు. మనకర మనమే తుడుచుకోవాలి, మన తప్పు మనం తెలుసుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఎవరికి అవకాశం ఇవ్వకుండా మనం బ్రతకాలి. ఇది నేను చెప్తున్న మాట కదండి, పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాస్తూ చెప్తున్న మాట. గలతీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. చూడండి దేవుని బిడ్డలారా, మనం ఏం చేస్తున్నామో, ఏం వింటున్నామో, మన బ్రతికేలాగా ఉన్నది, మన జీవితంలో మన దేవునికి ఎంత సమయం ఇస్తున్నామో, ఎంతగా ప్రార్థన గడుపుతున్నామో, ఎంతగా వాక్యం చదువుతున్నామో, ఎంతగా వాక్యం వింటున్నామో అనేది మనం చూసుకోవాలి. ఎవరో వచ్చి మనకు చెప్పే పరిస్థితిలో మనం ఉండకూడదు. అది మనమే చూసుకోవాలి, మనమే సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోవడానికే ఇంకా మనము భూమి మీద బ్రతుకున్న. వాస్తవానికండి, కరోనాలో ఎంతోమంది చనిపోయారు. కరోనాలో ఎంతోమంది చనిపోయినా మనమెందుకున్నాం? మనమెందుకు బ్రతుకున్నాం? మరి మనమెందుకు ఇంకా ఉన్నాము? మనమెందుకున్న భూమి మీద ఉద్యోగాలు వ్యాపారాలు చేసుకోవడానికి ఉన్నామా? ఎందుకున్నాం మరి మనం? ఆలోచించండి. అంటే మనం ఇంకా ఉన్నామంటే మన బ్రతుకు మార్చుకొని దేవుడున్న పనులకు రావడానికి దేవుడు మనకి ఇంకా అవకాశం ఇచ్చాడు మారడానికి. ఒకవేళ ఆ లిస్టులో మనం ఉంటే పరిస్థితి ఏంటి? చనిపోయిన లిస్టులో మనం ఉంటే ఎక్కడికి పోయే వాళ్ళం ఆలోచించండి. అందుకే దేవుని బిడ్డనారా, మన విషయంలో దేవుడు ఇంకా దీర్ఘశాంతం చూపిస్తున్నారంటే మనము ఇంకా మారు మనసుకు తగిన ఫలాలు ఫలించడానికి. అందుకే ఏమంటున్నాడు అక్కడ? ప్రతివాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. అప్పుడు ఇతరులను బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయం. నీకు నువ్వే తీర్పు తీర్చుకోమంటున్నాడు. నీకు నువ్వే తీర్పు తీర్చుకుంటే, నేను తప్పు కనబడితే తప్పు దిద్దుకొని మారమంటున్నాడు దేవుడు. మారడానికి అవకాశం ఇస్తున్నాడు. ఇంకా ఎవరో వచ్చి ఎత్తు చూపించేదాకా మన నిద్రలో ఉండొద్దు అంటున్నాడు. మన తప్పు మనం తెలుసుకోవాలి, మనమే తీర్పు తీర్చుకోవాలి, సరి చేసుకోవాలి, వెళ్ళిపోతూ ఉండాలి. అందుకే వింటున్న ఈ దేవుని గొప్ప సంగతులు, దేవుని మాటల ప్రకారంగా ఖచ్చితంగా మాటలు మనందరి తప్పులు ఎత్తి చూపిస్తాయి. ఎత్తి చూపించినప్పుడు ఇమీడియట్గా దాని ద్వారా మనము మన బ్రతుకు మార్చుకోవాలి, సరిదిద్దుకోవాలి. అవకాశం ఇస్తున్నాడు దేవుడు. అందుకే మనమే తీర్పు తీర్చుకోవాలి. ఎవరో వచ్చి మనకు తీర్పు తీర్చే అవకాశం ఇవ్వకుండా మనం ఉండాలని ఇక్కడ పౌలు భక్తుడు గుర్తు చేస్తున్నాడు. కానీ కొంతసార్లు మనం ఎలా ఉంటామంటే చిన్న చిన్న విషయాల్లో రక్షణ అమ్మేసుకుంటూ ఉంటాం. చిన్న చిన్న విషయాలు రక్షణ అమ్మేసుకుంటూ ఉంటాం దేవుని బిడ్డలారా. చూడండి, రోమాపత్రిక 8వ అధ్యాయము, రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. రోమాపత్రిక 8వ అధ్యాయము 35వ వచనం. క్రీస్తు ప్రేమ నుండి ఇంతగా ప్రేమిస్తున్నాడు. మనం ఎంతగా? మన తప్పు మనము తెలుసుకొని, మనము తీర్పు తీర్చుకొని, మన బ్రతుకు మార్చుకొని, ఏ రోజుకు ఆ రోజు మన ఆత్మీయ జీవితాన్ని చెక్ చేసుకుంటూ
దేవుని దగ్గరవుతూ వెళ్ళాలనేది యేసుక్రీస్తు మన ఎడలు చూపిస్తున్న ప్రేమ కాబట్టే మనం బ్రతికి ఉన్నాం. కానీ అలాంటి క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడేవాడు. ఏదైనా చిన్న శ్రమ వచ్చిందనుకోండి, బాధ వచ్చిందనుకోండి, హింస వచ్చిందనుకోండి, మరి ఇమీడియట్గా మనము బలహీన పడిపోతూ ఉంటాం, భక్తిలో సన్నగిలిపోతూ ఉంటాం. అలా మనం ఉండకూడదు అంటున్నాడు దేవుడు. మనం అలాంటి పరిస్థితుల్లో ఉండకూడదు. చిన్న చిన్న అబద్ధాలు చెప్పి రక్షణ వేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అబద్ధం చెప్పి రక్షణ వేసుకుంటారు చిన్న చిన్న దానికే. వద్దండి. మన కోసం మన ప్రభు చూపిస్తున్న ప్రేమ, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడేవాడు. శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున అడుగుతున్నాడు. అంత గొప్ప ప్రేమమైన ప్రేమ గల మన యేసు ప్రభు ప్రేమ మన ఎందు అంతగా పనిచేస్తే ఆ ప్రేమను పక్కకు పెట్టి చిన్న చిన్న దానికోసం మనం రక్షణ నమ్ముకునే పరిస్థితిలో ఉంటామండి. వద్దు దేవుని బిడ్డల, చిన్న జీవితాలు ఇవన్నీ. చిన్న చిన్న జీవితాలు ఎప్పుడు మనము కనుమూస్తామో మనకు తెలియని జీవితంలో మనం ఉంటున్నాం దేవుని బిడ్డలారా. అందుకే 34వ వచనం చూడండి. 34వ వచనం, శిక్ష విధించువాడెవరు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులో నుండి లేపినవాడు. మనం చచ్చిపడిన లేపింది మనల్ని ఎవరండి? మన ప్రభువే కదా. చచ్చిపడ్డామండి, డెడ్ అయిపోయాము. డెత్ చచ్చిన మనల్ని అలా కూడా చనిపోతారా అంటే అలా కూడా పాపముల అపరాధాలు చేస్తే చచ్చిపోతారండి. ఈరోజు లోకంలో ఎంతోమంది బ్రతికి ఉండొచ్చు లోకం లిస్టులో, కానీ దేవుని లిస్టులో అలాంటి వారు చచ్చిపోయిన వారుగా ఉంటారు. ఎలాంటి వాళ్ళు? పాపాల అపరాధాలు చేసేవాళ్ళు దేవుని లిస్టులో చచ్చిపడి ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చేశాడు? మృతులో నుండి లేపినవాడు మనల్ని, మృతుల నుండి లేపినవాడును, మృతులో నుండి క్షమించిన లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడు. యేసుక్రీస్తు మృతుని లేచాడు, మనని కూడా చచ్చిపడిన మనల్ని లేపాడు. అర్థముందండి? లేచాడు, లేపాడు, రేపన్నాడు మరలా లేపబోతున్నాడు పునరుత్థానమందు. ఆ పునరుత్థానంలో మనం పాలిభాగస్తులుగా ఉండాలి అంటే, ఆ రెండవ రాకల్లో ప్రభు ముందు మనం ధైర్యంగా తల ఎత్తుకుని ఉండాలంటే మనము క్రీస్తు ప్రేమ నుండి పక్క దారిపోవద్దు. ఎడబాసేది ఏది కూడా మన జీవితంలో వచ్చిన దాన్ని చూసి మనము భయపడొద్దు. వస్తుంది, అలాంటి వస్తాయి మన జీవితంలో. కానీ దాన్ని బట్టి నువ్వు ఇమీడియట్గా దేవుణ్ణి పక్కకు పెట్టే పరిస్థితుల్లో మనము ఉండకూడదు. క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాసేది ఏది కూడా మన జీవితంలో ఉండొద్దు అంటున్నాడు. అందుకే శిక్ష విధించువాడేవాడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులను లేచిన వాడును, చచ్చిపడి ఉన్న మనల్ని లేపిన వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయవాడు కూడా ఆయనే. మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. ఏమని? 1 సంవత్సరం ఆగు తండ్రి, ఇంకా కొన్ని మాటలు చెప్తాను తండ్రి, ఇంకా కొన్ని విషయాలు చెప్తాను, ఇంకా కొన్ని అంశాలతో మాట్లాడతాను తండ్రి, లేదా ఇంకా పలానా సేవకుడి ద్వారా మాట్లాడతాను తండ్రి అని దేవుని బతిమలాడుకుంటున్నాడు. మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు మన ప్రభు. ఆలోచించండి దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. అందుకే మన తరపున విజ్ఞాపన చేస్తున్న మన ప్రభు పరలోకానికి మార్గం కదా. ఆయనే మార్గం అని భూమి మీదకి వచ్చి వట్టిగా రాలేదు కదా. వట్టిగానే భూమి మీదకి రాలేదు. వచ్చి ఆయన పరలోకానికి మార్గమును చూపించి, ఆ మార్గముగా యేసుప్రభు ఉన్నప్పుడు ఆయన తండ్రి కృపాసనమున కూర్చొని ఇంకా మన కోసం విజ్ఞాపన చేస్తూ ఇంకా దేవుని దగ్గర ఇంకా అవకాశం ఇప్పిస్తున్నాడు మన కోసం. మారుతారు, ఇంకా మార్చుకుంటానని దేవుని బతిమలాడుకుంటున్నాడండి. ఎందుకంటే ఆయన మన ఎడలు చూపిస్తున్న ప్రేమ అంత గొప్పది. మనం చూపించే ప్రేమ నిజంగా అండి, గుండె కోసి ఇచ్చినా కానీ తక్కువే అండి. మన గుండె కోసి ఇచ్చినా కానీ దేవునికి మనము ఆ రుణము తీర్చలేం. అంత గొప్ప త్యాగధనుడు, త్యాగం చేసిన ప్రభు ఇంకా మనని అంతగా ప్రేమించి తన్నిని బతిమలాడుకుంటున్నాడంటే
వాస్తవానికి ఆయనే మనని ప్రేమిస్తున్నాడు, కానీ మనం ఆయనని ప్రేమించడం లేదు. చూడండి, మనము కూడా ఆయనని ప్రేమించాలి. మనం ప్రేమిస్తే ఆ మాటలకి లోబడి ఉంటాం కదా. అదే చెప్తాడు యోహాను సువార్తలో మనం ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమిస్తామనేది ఇక్కడ తెలిసిపోతుంది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 21వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఏం చెప్తున్నాడు ప్రభువాను? నా ఆజ్ఞలను గైకొని వాటిని అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన కూడా ప్రేమింపబడతాడు. ఎలాగుందో లింక్ చూడండి. నన్ను ప్రేమించడం అంటే, యేసుప్రభువును ప్రేమించడం అంటే ఏంటండి? తల్లిదండ్రులను ప్రేమించడం అంటే ఏంది ఒకసారి చెప్పండి. తల్లిదండ్రులను ప్రేమించడం అంటే ఏంటి? వాళ్ళు చెప్పే మంచి మాటలు లోబడము తల్లిదండ్రులు ప్రేమించడం. ఇది మనకు అర్థమవుతుంది కదా. తల్లిదండ్రుల మాట విన్నవాళ్ళు లోకంలో ఎవరు చెడిపోరు. కానీ తల్లిదండ్రుల మాటలు వింటున్నప్పుడు అది ఏ విధంగా నువ్వు తల్లిదండ్రులు ప్రేమించినట్టు నీకు అర్థమవుతుందో, ఇక్కడ ప్రభువారు కూడా అదే మాట మాట్లాడుతున్నారు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. గైకొనువాడే ప్రేమించువాడు అంటే గైకొనువాడు ప్రేమించున్నవాడు, అంతే కదండి. దాని అర్థం అదే కదా. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమింపబడును. అందుకే దేవుని బిడ్డలారా, బాగా ఆలోచించండి. మనం ఆయన మాటలకు లోబడాలి, ఆయన ఆజ్ఞలకు లోబడాలి, ఆయన చెప్పిన విధంగా మనం బ్రతకాలి. ఎన్ని చెప్తున్నాడండి మనకి, ఎన్ని సందేశాలు మనకు వినిపిస్తున్నాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. ఈరోజు ఎంతోమందికి లేని భాగ్యం మనకున్నది. ఎన్ని మాటలు, ప్రతి విషయంలో, మన కుటుంబాల్లో ప్రతి పరిస్థితి విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే అంత గొప్ప పరిశుద్ధ గ్రంథము మనకి అర్థం చేయిస్తున్నాడు. సేవకుల ద్వారా మనతో మాట్లాడుతున్నప్పుడు వాటికి లోబడడం అనేది ఖచ్చితంగా మన మీద ఉన్న బాధ్యత. దేవుని బిడ్డలారా, అందుకే ఒక మంచి మాట చూద్దాం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. 1వ యోహాను పత్రిక 2వ అధ్యాయము 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లల, ఎందుకు ఇన్ని మాటలు వింటున్నాం కదండి, కొన్ని సంవత్సరాలుగా ఎన్నో అంశాల ద్వారా ఎన్నో లోతైన మర్మాలు దేవుడు మనకి విప్పుతున్నాడు, మాట్లాడుతున్నాడు కదా. మాట్లాడుతున్న మనము రేపన్నాడు యేసుబాబు వచ్చినప్పుడు ఎలాగ ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలంటే ఎప్పుడు ఉండగలం? ధైర్యంగా. తప్పు చేస్తే ధైర్యంగా ఉండగలమా? ఇప్పుడు తప్పు చేస్తే సడన్గా రోడ్డు మీద పోతుంటే ఒక పోలీసు మనల్ని పట్టుకున్నాడు అనుకో, మనం తప్పు చేస్తే ఖచ్చితంగా గుండె పట్టుకుంటే డగడగ కొట్టుకుంటూ ఉంటుంది. ఇక్కడ పట్టుకొని తప్పు చేసేది వాళ్ళకి తెలిసిపోతుంది. అదే తప్పు చేయకపోతే ధైర్యంగా మాట్లాడతాం. ఎందుకు నన్ను పట్టుకున్నావు, నేను ఏం చేశానో, అంతే కదా, మనం ధైర్యంగా ఉంటాం. ఇక్కడ అదే చెప్తున్నాడు. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు, యేసుక్రీస్తు 2వ రాకడలో ప్రత్యక్షమైనప్పుడు, ఆయన రాకడి యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడే పని మనము చేయొద్దండి. సిగ్గుపడే పరిస్థితిలో మనం ఉండకూడదు. ప్రభు వచ్చినప్పుడు ధైర్యంగా మనం తల ఎత్తే పనిలో ఉండాలి. అలా ఉంటేనే మనం పరలోకం వెళ్తాం. ఇంకా దాంట్లో ఏం లేదు. ఇక్కడ మనము సిగ్గుపడే పరిస్థితిలో ఉన్నామంటే, ఎప్పుడు సిగ్గుపడ్డారండి ఆదాము అవ్వలు? వాళ్ళు ఏ సమయంలో సిగ్గుపడ్డారు? దేవుడు ఆజ్ఞని మీరినప్పుడు. అంతకుముందంతా దేవునితో మాట్లాడుతున్నారు, ఆనందంగా ఉన్నారు కదా, భార్యాభర్తలుగా బాగున్నారు, ఆ ఫలాన్ని తినుకుంటూ బతుకుతున్నారు, ఆ తోటలో ఉన్నారు, ఏం ప్రాబ్లం లేదు, సంతోషంగా ఉన్నారు. ఎప్పుడైతే సాతాను ఎంటర్ అయి తప్పు చేపించిందో, వాళ్ళ సాతాను మాట విని తప్పు చేశారు, ఇమీడియట్గా సిగ్గు కలిగింది వాళ్ళకి తెలిసిపోయింది వాళ్ళకి బట్టలు లేవని.
సిగ్గు కలిగింది. సిగ్గు ఎప్పుడు కలుగుతుంది అంటే మనం పాపం చేస్తే సిగ్గు కలుగుతుంది. అదే చెప్తున్నాడు అక్కడ. కాబట్టి చిన్న పిల్లలారా, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎడల సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. అంటే దాని అర్థం ఏమర్థమవుతుంది మనకి? ఎప్పుడు కూడా యేసుక్రీస్తులో మనము నిలిచి ఉండాలి. అంటే మన సిలువ మనం ప్రతి దినం ఎత్తుకొని నడుస్తున్నప్పుడు, మన సిలువ మనం ఎత్తుకొని నడుస్తున్నప్పుడు యేసుక్రీస్తుకి ప్రథమ స్థానం ఉండాలి మన జీవితంలో. అర్థమవుందండి? ఇక ఇక్కడ ఇది ఖచ్చితం. ఇది ఇంకా దీంట్లో ఎవరు కూడా మళ్ళా మన రాజ్యాంగాన్ని సమలు చేసినట్టుగా ఉండదు బైబిల్. రాజ్యాంగాన్ని కొన్ని 100 సార్లు సమలు చేశారట. అలా ఉండదు బైబిల్. ఒకసారి దేవుడు అవునంటే అవును, అలాగే ఉంటుంది, కాదంటే కాదు. కాబట్టి నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించకూడదని ప్రభు మాటకి మనము లోబడితే ఖచ్చితంగా క్రీస్తులో ఉంటాం. మొదటి స్థానం క్రీస్తు, తర్వాత ఏదైనా. కానీ అలా చేయకుండా మనం బ్రతుకుతే కంపల్సరీ మన ఆత్మీయ జీవితాన్ని కోల్పోతాం దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్లో ప్రకటించడము, దేవుని మన పని చేయడం అనేది సేవకుల పని మాత్రమే కాదు, అందరి పని. అది సంఘమంతా కూడా చేయాల్సిన పని. ఆత్మల రక్షణ అనేది సంఘమంతా చేయాలి. ఏమనుకుంటారంటే అది పాస్టర్ పని అండి, అది సేవకుని పని అండి అనుకుంటారు చాలామంది సంఘస్థులు. కాదండి, మీ అందరి పని కూడా అందరం కలిసి చేయాలి. ఆత్మల సంపాదన, ఆత్మలు రక్షించడం అనేది అందరి మీద ఉన్నది బాధ్యత. అందరూ చేయాల్సిన పని అది. కానీ పాస్టర్లు మాత్రమే, సేవకులు మాత్రమే అనే విధంగా మనం ఉండకూడదు. అది అందరూ కలిసి చేసే పని మన మీద ఉన్నది దేవుని బిడ్డలు. అందుకే మారు మనసుకు తగిన ఫలములు మీరు ఫలించండి అని మరి యోహాను గారు కూడా అన్నట్టుగా మనం చూస్తాం. మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి. ఏంట ఫలములు అంటే దేవుడు చెప్పిన మాట. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 8వ వచనం. లూకాసు వార్త 3:8. బాప్తిజ యోహాను గారు మాట్లాడుతున్నారు చూడండి. ఆనాడు ఉన్న జనాంగముతో మాట్లాడుతున్నాడు, సమాజముతో. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. మీరు ఏదో విరగిపోతున్నారు. అబ్రహాము మాకు తండ్రి అంటున్నారు, అబ్రహాము పిల్లలం అంటున్నారు. దేవుణ్ణి ఏమనుకుంటున్నారు మీరు? ఆయన అనుకుంటే రాళ్ళ వలన కూడా పిల్లలు పుట్టించగలడు అంటున్నాడు. చూడండి, చదవమ్మా కంప్లీట్గా. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీలో మీరు అనుకున్న మొదలు పెట్టుకునవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలని మీతో చెప్పుచున్నాడు. దేవుని శక్తిని అర్థం చేసుకోవాలి మనం. ఆయన ఎంత శక్తిమంతుడో అర్థం చేసుకోవాలి, ఆయన ఎంత బలవంతుడో అర్థం చేసుకోవాలి. అందుకే దేవుడు ఏదైనా చెప్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ మాటకి మనం లోబడే మనసు మనకు ఉండాలండి. ఆ లోబడే మనసు మనకు ఉండాలి. ఏదైనా నువ్వు సొంతగా బైబుల్ చదువుతున్నా, నువ్వు బైబుల్ ధ్యానిస్తున్నప్పుడు ఆ వాక్యము నీ తప్పు ఎత్తి చూపిస్తే ఇమ్మీడియట్గా సరిదిద్దుకోవాలి. ఇక మళ్ళా దాన్ని పోస్ట్పోన్ చేయకూడదు, అవకాశం ఇవ్వకూడదు. ఎందుకంటే మళ్ళీ ఎవరో వచ్చి నీ తప్పు ఎత్తి చూపే పరిస్థితులు నువ్వు ఉండకూడదు, నేను ఉండకూడదు. రేపన్నాడు ప్రభువు వస్తే గొర్రెల గుంపులో ఉంటేనే మనం పరలోకం వెళుతాం కదా. మనకి బాగా తెలుసు కదా, గొర్రెల గుంపులో ఉండాలంటే గొర్రెల కాపరి చెప్పిన మాట వినాలి కదా. దేవుని బిడ్డ, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడండి? మంచి కాపరి ఏం చేస్తాడు? మంచి మాటలే చెప్తాడు, మంచి మాటలే చెప్తాడు. ఆ మంచి మాటలకు మనం లోపడితే ఆ మంచి మాటలను బట్టి మనము ఆ గొర్రెల కాపరి ద్వారా పరలోకం వెళ్ళగలం కదా. యోహాను సువార్తలో ఉన్న మాటలు చూద్దాం ఒకసారి, అవి చూసుకొని ముగించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనం. ప్రభువారు మాట్లాడుతున్నారు. మనని ప్రేమిస్తున్న ప్రభు, మన కోసం తన్ని బతిమలాడుతున్న ప్రభు, మన కోసం బతిమలాడుతున్నాడండి. అంటే దీని అర్థం ఏంటి? ఆయనకి సంతోషం లేదు, నెమ్మది లేదండి. నెమ్మది లేదు భూమి మీద. మనుషులను చూస్తున్నప్పుడు, సంఘాలను చూస్తున్నప్పుడు నెమ్మది లేకనే ఇంకా తనని బతిలాడుకునే పరిస్థితిలో ప్రభువారు ఉన్నట్టుగా మనకు అగపడుతుంది కదా. అలాంటి
ప్రేమ గల ప్రభువు మాట్లాడుతున్నాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. మన కోసం ప్రాణం పెట్టింది ఎవరండి? మన మంచి కాపరి, మన ప్రభువే. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక తోడల సోదలు పెట్టి పారిపోతాడు. అదే కనుక అక్కడ చెప్తున్నాడు, జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనని కానందున తోడేళ్ళు వచ్చుట చూచి గొర్రెలు విడిచిపెట్టి పారిపోవును. తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును. కానీ మన కాపరి ఇలాంటి వాడు నిలబడతాడు, నిలబెట్టుకుంటాడు. ఇంకా అవకాశం ఇస్తున్నాడు, ఇంకా తనని బతిలాడుకుంటున్నాడు. ఎందుకు? మారు మనసుకు తగిన ఫలములు మనం ఫలించాలి. అలా ఫలించుకుంటూ మన తప్పులు ఎవరో చూపించడం కాదు, మనమే మనకు మనం తీర్పు తీసుకోవాలి. మనకు మనమే పరిశీలన చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం మాకు అర్థమవుతుంది, దాన్ని సరిదిద్దుకోవాలి. అలాంటి తప్పు చేయకుండా చూసుకోవాలి. 13వ వచనం, జీతగాడే కనుక గొర్రెలను గుర్చి లక్ష్యం చేయక పారిపోవును. నేను గొర్రెలకు మంచి కాపరిని. చూడండి దేవుని బిడ్డ, ఎంత మంచి ప్రభువో చూడండి, ఎంత మంచి కాపురో చూడండి. తండ్రి నన్ను ఎలాగో ఎరుగునో, నేను తండ్రిని ఎలాగ ఎరుగునో అలాగే నా గొర్రెలను ఎరుగును. నా గొర్రెలు నన్ను ఎరుగును, మరియు నా గొర్రెల కొరకు నా ప్రాణం పెట్టుచున్నాను. చూడండి దేవుని బిడ్డలారా, ఈ మాటలన్నీ మనం చదువుతున్నప్పుడు ఎంత ప్రేమ కలిగిన ప్రభు, ఎంత ప్రేమతో మన కోసం ప్రాణం పెట్టాడు ఆలోచించండి. అందుకే మనందరి జీవితంలో ప్రభు చేసిన త్యాగం ఎవరి జీవితంలో కూడా వృధాగా పోవద్దండి. వృధాగా పోవద్దు. ఖచ్చితంగా ఆ త్యాగాన్ని మనం అనుభవించాలి. మన కోసం ప్రాణం పెట్టిన త్యాగం మనం అనుభవించాలి. ఎప్పుడు అనుభవించాలి? ఈ భూమి మీద ఆయన ఆజ్ఞలు లోబడి బతుకుతున్నప్పుడు, మనం ప్రభుతో పాటు పరలోకం వెళ్ళినప్పుడే అది అనుభవించినట్టు. అంతే కదా, మన కోసం ప్రాణం పెట్టింది ఎందుకండి? మనని పరలోక వారసులుగా చేయడానికి కదా దేవుని బిడ్డలారా. అందుకే మనము పాపముల చేత అపరాధముల చేత చచ్చిపడి ఉంటే మనని బతికించుకున్నాడు మన ప్రభు. ఆత్మీయంగా నిలబెట్టుకున్న ప్రభు. అక్కడక్కడ మళ్ళీ మనం బలహీనపడుతుంటే, అక్కడక్కడ మనము కొంచెం లోకంలో ప్రలోభాలకు లోబడుతుంటే మరలా మన తరపున తండ్రికి విజ్ఞాపన చేస్తూ, ఇంకా కొన్ని మాటలు మనకు చెప్పుతూ, ఇంకా మనం సరిదిద్దుతూ మనందరి జీవితంలో మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలనేది దేవుడు ఆశపడుతున్నాడు. ఎందుకంటే మన తోటలో, మన దొడ్డిలో ఫలించని చెట్టే మనమే కొట్టిస్తాం కదండి. అవునా? ఉంచుకుంటామా? మేము మా కింద ఒకటి కరివేపాకు చెట్టు ఉంటే అది పురుగుబడి సరిగా రాకపోతే కొట్టి అవతలేసేసాం మేము. మీ దొడ్డిలో, మీ పెనుడిలో అలాంటి పనికిరాని ఫలాలు అని చెట్టుని మీరే కొట్టేస్తున్నప్పుడు, దేవుడు కూడా అలా కొట్టేస్తాను అన్నప్పుడు మన ప్రభు మన తరపున విజ్ఞాపన చేస్తున్నాడు, బతిమలాడుతున్నాడు, ఇంకొక అవకాశమే. మరి ఈ అవకాశము ఇస్తున్నాడని చెప్పి దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా ఎప్పుడు మనము ఈ లోకాన్ని విడిస్తామో తెలియదు కనుక మన జీవితంలో ఏ రోజుకు ఆ రోజు మీరు పరిశీలన చేసుకోండి. ఎన్ని మాటలు వింటున్నాను కదా, ఈ మాటల ప్రకారంగా నేను ఎలా బ్రతుకుతున్నాను, ఈ మాటలు నా జీవితం ఎలా పనిచేస్తున్నాయి, నేను ఎంతగా మాటకు లోబడి బ్రతుకుతున్నాను. అలా బ్రతుకుతున్నప్పుడు ఇంకేదైనా తప్పిదాలు నాలో కనబడితే నాకు నేను తీర్పు తీర్చుకొని బ్రతుకు మార్చుకొని వెళ్ళిపోతూ ఉండాలి. ఇదండి క్రైస్తవ జీవితం. ఇది పరలోకం వెళ్ళే జీవితం ఇది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోండి. ఈ మాటలు వజ్ర లాంటి మాటలు హృదయంలో దాచుకోండి, దానికి లోబడి బతకండి. ఇట్టి మాటలన్నీ కూడా ఏ ఒక్క మాట కూడా వృధాగా పోకుండా విన్నమందరి హృదయాల్లో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి స్తోత్రాలు, వందనాలనైనా. గొప్ప దేవుడవు తండ్రి, గొప్ప మాటలు ఇది నా అందరితో మాట్లాడిన విధానం బట్టి స్తోత్రాలు, వందనాలు తండ్రి. అవును తండ్రి, పాపముల చేత అపరాధం చేత చచ్చిపోయిన మమ్మల్ని యేసుక్రీస్తు ద్వారా బతికించుకున్న గొప్ప దేవ, స్తోత్రాలు, వందనాలు. అలా బతికింపబడిన మేము ఎక్కడ ఇంకా తప్పిపోతామో, ఎక్కడ లోకంలో కలిసిపోతామని
మా ప్రభు మిమ్మల్ని బతిమలాడుకుంటూ ఇంకా ఎన్నో మాటల ద్వారా మమ్మల్ని మార్చుకోవాలని ప్రయత్నం చేస్తున్న విధానాన్ని మా ముందు పెట్టిన విధానాన్ని బట్టి స్తోత్రాలు, వందనాలు. నేను ఎక్కడ కూడా మేము తప్పిపోకుండా ఏ రోజుకా రోజు మాకు మేమే తీర్పు తీర్చుకుంటూ, మా జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ, మా తప్పులు సరిదిద్దుకుంటూ మా ప్రభు చెప్పిన ఆజ్ఞల్లో బడి బతికాడు గొప్ప భాగ్యాన్ని మందరికి దయచేయండి నాయన. ఎలాగైనా మేము మీరున్న లోకం వచ్చే విధంగా బ్రతుకుడు కృప చూపండి తండ్రి. ఇది నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న సంఘస్థులందరూ హృదయాలలో, ఆన్లైన్ ద్వారా, యూట్యూబ్ ద్వారా వినబోతులందరి హృదయాలలో ఫలింపచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభును మా రక్షకుడును మీ ప్రియ కుమారుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.